హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పూజ. నేను ఈరోజు మీ ముందుకి ఇంకా కొత్త ప్రోడక్ట్ వచ్చేసాను. ఇది ఇన్హాల్సా వాళ్ళది ఎయిర్ ఫ్రైయర్ కమ్ ఓవెన్ అండి. ఇది 23 లీటర్స్ కెపాసిటీ వచ్చింది. ఇందులో ఏమేమి ఉన్నాయో ఈరోజు మనం చూద్దాము. ఇది వచ్చేసి రెసిపీ బుక్ అండి. మనకి 50+ రెసిపీస్ ఉన్నాయంట. ఇందులో టైమర్స్, రెసిపీ మనకి మొత్తం ఇస్తారు, ఎలా చేసుకోవాలి ఏంటని చెప్పేసి అని, ఎంత టెంపరేచర్ పెట్టాలి అదంతా దీంట్లో చూసి మనం చేసుకోవచ్చు. నాన్ వెజ్, వెజ్ సపరేట్గా ఇచ్చారు రెండు కూడాను. ఇది వారంటీ కార్డ్ అండి. ఈ ప్రోడక్ట్కి 2 years వారంటీ ఉంది. ఈ ప్రోడక్ట్కి 10 days రీప్లేస్మెంట్ ఉందండి, 2 years వారంటీతో పాటు. ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం. ఇది వచ్చేసి చికెన్ మనం గ్రిల్ చేసుకోవడానికండి. ఓవెన్లో సెట్ చేస్తే చికెన్ రొటేట్ అవుతూ గ్రిల్ అవుతుంది, దానికి యూజ్ అవుతుంది ఎక్విప్మెంట్ వచ్చేసి. ఇదేమో మనం దాంట్లో ఏమన్నా ప్లేస్ చేయడానికి యూజ్ చేసే టూల్ అండి. లోపల మనకి హ్యాండ్ కాలుతుంది కదా, అందుకని ఇది దీంతో యూజ్ చేయాలి. ఇది కింద బేకింగ్ ట్రే అండి. ఏదన్నా ఆయిల్స్ ఏమన్నా లీక్ అయితే దీనిపైన లీక్ అవుతాయి, కింద ప్లేస్ చేయాలి మనం. ఇది లోపల సెట్ చేయడానికి ఇచ్చే హ్యాంగర్ టైప్ అండి. ఇది గ్రిల్ స్టాండ్. మనం చికెన్ కానీ అలాంటి గ్రిల్ చేయాలంటే వీటి మీద పెట్టేసి ఓవెన్లో పెట్టుకోవాలి. ఇది వచ్చేసి బేకింగ్ ట్రే అండి. మనకి కుకీస్, బిస్కెట్స్ ఏమన్నా బేక్ చేసుకోవాలంటే బేకింగ్ ట్రే. మనకి ఓటీజీ ఉంది, తీసాక నేను చూపిస్తాను. ఇది వచ్చేసి మన మెయిన్ ప్రోడక్ట్ అండి. ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇది గ్లాస్ డోర్ వచ్చారు. ఈ లోపల మనకి ఇచ్చిన ఎక్విప్మెంట్స్ అన్ని ప్లేస్ చేసుకోవాలి ఒక్కొక్కటి. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఇచ్చారు. మనకి ఏం కావాలి, మనం ఏం బేక్ చేయాలనుకుంటున్నాం. సపోజ్ పిజ్జా బేక్ చేయాలంటే ఈ ఆప్షన్ ప్రెస్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా టైమర్ అవి ఆన్ అయిపోతాయి. ఇది టైము, ఇది వచ్చేసి టైము, టెంపరేచరు, డౌన్, అప్. అంటే మనకి పైన ఓన్లీ పైన హీట్ అవ్వాలంటే పైన ఆప్షన్ పెట్టుకోవాలి, లేదు అనుకుంటే మనం కింద ఆప్షన్ ప్రెస్ చేసుకోవాలి. ఇదేమో రోస్టర్ అండి. మనకి చికెన్ పెట్టుకుంటే మొత్తం రౌండ్గా తిరిగి ఇది అవుతుంది. దీని లోపల ఫ్యాన్ ఆప్షన్, లైట్ ఆప్షన్ కూడా ఉంది, పవర్ ఆన్ బటన్, ఆఫ్ బటన్. ఇవన్నీ కూడా ఇందులో ఉండే ఐటమ్స్. మనం కేక్ చేసుకుంటున్నామా, వెజిటేబుల్స్, చికెన్, ఇలాంటివన్నీ చాలా ఆప్షన్స్ ఇచ్చారు. దీంతో పాటు ఇందులో హ్యాండ్ కాలకుండా ఉండడానికి ఒక గ్లౌస్ టైప్ ఇచ్చారు. ఇవి మనం చికెన్, పన్నీర్, తందూరి అట్లా చేసుకుంటాం కదా, వాటికి స్టిక్స్కి కుచ్చేసేసి లోపల ప్లేస్ చేసుకోవడానికి. ఏ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ మనం అట్లాంటివి ఏమన్నా ఫ్రై చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇందులో ప్లేస్ చేసుకోవాలి. ఒక బాస్కెట్ లాంటిది ఇచ్చారు. ఇంతేనండి ఈ ప్రోడక్ట్ గురించి. ఈ ప్రోడక్ట్ గురించి మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కానీ ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ప్రోడక్ట్ లింక్ మీకు కావాలి అనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి, నేను మీకు లింక్ పంపిస్తాను.